వనజీవి రామయ్య గారు ఇక లేరు. అనారోగ్యంతో కన్నుమూసిన వనజీవి రామయ్య కోటికి పైగా మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచిన వనజీవి రామయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ సందర్భంగా వృక్షజీవి డాక్టర్ మార్కండేయులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గురువు గారి చివరి రోజులలో వారితో కలిసి నా వంతు కృషిగా ప్రకృతి కొరకు సేవ చేయడం నా యొక్క పూర్వజన్మ సుకృతం. గురువు గారి తదనంతరం కూడా వారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని మరుతరం వారికి గుర్తు చేస్తూ నా వంతు కృషిగా కొనసాగిస్తాను. అప్పుడే వారి ఆత్మకు శాంతి చేకూరుస్తుందని భావిస్తున్నాను. గురువు గారి మరణం నా భుజస్కంధాలపై భారం మరింత పెరిగిందని అన్నారు వృక్షజీవి డాక్టర్ మార్కండేయులు. మెండకు వానలు కావాలంటే దండిగా అడవులు ఉండాలి. దండిగా అడవులు ఉండాలంటే మెండకు మొక్కలు నాటాలి. మెండకు మొక్కలు నాటుతూ ఉంటే దండిగ వానలు కురిసేను. దండిగ వానలు పడుతూ ఉంటే మెండక పంటలు పండేను. మెండక పంటలు పండుతూ ఉంటే ఆకలి జబ్బులు తీరేను. ఆకలి జబ్బులు తీరిన దేశమే లోకానికి ఆదర్శం. ప్రపంచానికి సందేశం, ప్రపంచానికి సందేశం. ఆకలి జబ్బులు తీరినప్పుడు సంఘ సేవలు చేసుకో.